నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సో, ఫైనల్లీ జనసేన, టీడీపీకి సంబంధించి సీట్ల పంపకాలనేది కొంతవరకు అయితే వచ్చేసాయి. 118 స్థానాలకు సంబంధించి. ఇంకా 57 స్థానాలు పెండింగ్ ఉన్నాయి. అయి రాబోయేటువంటి రోజుల్లో గూడా దానికి సంబంధించిన లిస్ట్ మనం చూడబోతున్నాం. బట్ ఇక్కడ 118 స్థానాన్ని లైక్ మొత్తం ఓవరాల్‌గా టీడీపీకి సంబంధించి 94 అయితే అందులో టీడీపీకి సంబంధించిన సీనియర్ నాయకుల పేర్లు ఇంకా రాలేదు. బట్ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒక 10 మందికి హామీలిచ్చారు అన్నట్టుగా వార్తలొస్తున్నాయి. మరి వాళ్ళ పరిస్థితేంటి? ఏం చేయబోతారు చంద్రబాబు గారు? ఈ అంశానికి సంబంధించి మనతో వారి విశ్లేషణను పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వీరశంకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో, ఫైనల్లీ వేచి చూసినటువంటిది ఏదైతే ఉందో టీడీపీ, జనసేన కూటమికి సంబంధించి అభ్యర్థుల సెపరేషన్ సంబంధించి ఎంతమంది ఎవరెవరికి ఎన్ని సీట్లు అనే దానికి సంబంధించి పంపకాల విషయంలో టీడీపీకి 94 వచ్చాయి. ఈ 94లో సీనియర్ నాయకుల పేర్లు ఎక్కడా మనకు సరిగ్గా కనిపించట్లేదు. అంటే అది దేవినేని ఉమా గారు కావచ్చు, లేకపోతే గంటా శ్రీనివాస్ గారు వీళ్ళు చెప్పుకుంటూ 10 మంది దాకా ఉన్నారు అని అన్నారు. సో, మరి ఈ 10 మంది నాయకుల పేర్లు రాలేదు. ఎప్పుడొస్తాయి? అసలొస్తాయా? అసలేమంటారు దీనికి సంబంధించి? మేడం నమస్తే. ఇందులో నమస్తే. పొత్తులో భాగంగా ప్రకటించిన 94 సీట్లలో కొన్ని కారణాలు డిఫరెంట్ కారణాల వల్ల ఈ సీనియర్లకి అవకాశం అంటే మొదటి జాబితాలో అవకాశం కల్పించలేకపోయారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అందులో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిది ఒక అంశం అయితే, ఎందుకంటే ఆయనకి కందుల దుర్గేష్ గారు ఆయన అదే స్థానం నుంచి పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆ పొత్తులో భాగంగా అది జన సైనికులకి ఇవ్వాల్సి వచ్చింది. ఆయన వేరే చోట ప్లేస్మెంట్ చేస్తా ఉన్నారు. అట్లాగే వైజాగ్ పరిస్థితి భిన్నంగా ఉంది. వైజాగ్ పరిస్థితి గంటా శ్రీనివాసరావు గారిని బొత్స సత్యనారాయణ గారు ఎక్కడైతే పోటీ చేస్తారో, ఇది గతంలో వీళ్ళకున్న పొలిటికల్ రైవల్ ప్రకారం ఆ స్థానం నుంచి పోటీ చేయించడం కోసం ఆయన సీట్ ప్రకటించలేదు అనుకో. హ్మ్. ఇందులో పోతే దేవినేని ఉమా గారు కానివ్వండి, ఇంకొకతను ఈయన గంటా శ్రీనివాస్ గారు అండ్ గంటా దేవినేని ఉమా గారు, అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి ఇంతకుముందు వీళ్ళు ఇంతకుముందు జన సైనికుల మీద పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేరి ఈ జనసేనతో రావాల్సిన ఉప్పుకి ప్రధాన కారణమైన కొంతమంది నాయకులు ఉన్నారు. సో, అంటే పశ్చిమ గోదావరి జిల్లా చింతమనేని ప్రభాకర్ ఓకేనా. గారికి సంబంధించా మీరు మాట్లాడేది? గంటా శ్రీనివాస్ గారి తర్వాత గంటా శ్రీనివాస్ గారికి బొత్స సత్యనారాయణ గారితో ఉన్న రైవల్ కారణంగా బొత్స సత్యనారాయణ గారు ఎక్కడ కాంటెస్ట్ చేస్తే ఆ జిల్లా నుంచి గంటా గారిని ప్రాతినిధ్యం వహించి ఆయన పూర్తిగా ఆ నియోజకవర్గాలన్నీ టీడీపీ కైవసం చేసుకునే విధంగా ప్లానింగ్ లో ప్రకారం గంటా శ్రీనివాస్ గారికి అవకాశం ఇవ్వలేదని చెప్పి, మొదటి జాబితాలో అవకాశం రాలేదని చెప్పి. అదే విధంగా చింతమనేని ప్రభాకర్ గారు ఈయన అంశం సపరేట్ గా ఉంది. ఈయనకి అవకాశం కల్పిస్తే, టీడీపీ తరఫున ఈయన కనుక అవకాశం కల్పిస్తే జనసేన శ్రేణులు దూరం అవుతాయని చెప్పి అనే విషయంలో చంద్రబాబు నాయుడు గారు కింద జాగ్రత్త పడ్డారని చెప్పొచ్చు. ఎందుకంటే చింతమనేని ప్రభాకర్ మీద టీడీపీ మీద కన్నా కూడా చింతమనేని ప్రభాకర్ వల్లనే టీడీపీ మీద జన సైనికులు పూర్తిగా వ్యతిరేకత భావంతో ఉన్నారు. వాళ్ళని కట్టడి చేయాలి అంటే చంద్రబాబు ప్రభాకర్ ని ఈ ఎన్నికల్లో టీడీపీకి దూరంగా ఉంచడమే ముఖ్యం, బెటర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి చింతమనేని ప్రభాకర్ పక్కన పెట్టిన పరిస్థితి. లేకపోతే చింతమనేని ప్రభాకర్ వల్ల ఆ జిల్లానే కాకుండా పూర్తిగా జన సైనికులంతా కూడా ఇదే కారణం చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు 2014లో గెలిచిన టీడీపీకి మీరు మాకు మీ అన్నయ్యని గెలిపించుకోలేకపోయారు, మీరు మమ్మల్ని గెలిపించేది ఏంటి అని మొదటిసారి ధిక్కార స్వరాన్ని ప్రారంభించి ఈ రెండు పార్టీలు చీలి 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చే విధంగా టీడీపీని బలహీనపరిచిన దాంట్లో మొట్టమొదటి వ్యక్తి ఈ చింతమనేని ప్రభాకర్ అని చెప్పుకోవచ్చు. అందుకని ఆ విషయంలో చింతమనేని ప్రభాకర్ ని కానివ్వండి, దేవినేని కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళని కొంతమందిని దూరంగా పెట్టారని చెప్పి చెప్పుకోవచ్చు. వీళ్ళంతా అట్లాగే కొంతమంది పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి చినరాజప్ప గాని, చింతకాయల అయ్యన్న పాత్రుడు గాని, వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన తర్వాత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారికి దగ్గరయ్యారు. వాళ్ళు ఆయనతో కలిసి అన్ని వేదికలు పంచుకున్నారు. వాళ్ళకి ఆ టైంలోనే తప్పితే తర్వాత ఈయన మీద ఎగనెస్ట్ గా ఉన్న పరిస్థితి కనిపించలేదు. కాబట్టి ఈ కూటమి యొక్క సాఫల్యత కోసం, కూటమి విజయం సాధించాలి అంటే
ఈ జన సైనికులు టీడీపీ కార్యకర్తల మధ్య అగాధాలు సృష్టించకుండా ఉండే దాని విషయంలో మాత్రమే వీళ్ళందరినీ కొంతమందిని అయితే బుజ్జగించి, ఇప్పుడు గోరట్ల బుచ్చయ్య చౌదరి గారిని, గంటా గారిని వ్యూహాత్మకంగా ఆపారు. గోరట్ల బుచ్చయ్య చౌదరి గారిని పక్కన వేరే కాన్స్టిట్యున్సీలో పార్టిసిపేట్ చేసే విధంగా ఆపారు. ఈ రాజకీయ చిత్రత చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇలాంటి రాజకీయం చేయగలరు. చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయటం వల్ల జన సైనికుల్ని ముందు ఎన్నికల టయానికి దగ్గర తీసుకోవచ్చు. జన సైనికుల ఓట్లన్నీ పూర్తిగా ట్రాన్స్ఫర్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. దీనికోసం ఈ పొత్తు విఫలం అవటం కోసం ఆశపడిన జగన్మోహన్ రెడ్డి గారి వైకాపా నాయకులు మొత్తం కూడా ఈ విషయంలో పూర్తిగా అసంతృప్తి చెందారు. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చిత్రత ముందు వాళ్ళు తెల్లమొహాలు వేశారని చెప్పి మనం అనుకోవచ్చు. ఓకే. అంటే అసలు ఇంతమందిని చంద్రబాబు నాయుడు గారు అసంతృప్తితో ఉన్నారు కాబట్టి, అసలు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వీళ్ళకి సద్దుమణిగించి ఏం చేయగలుగుతారంటారు అసలు? ఎలాంటి ప్లాన్‌తో చంద్రబాబు గారు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి? మేడం 10 మంది ఇప్పుడు ఉన్న అసంతృప్తులందరూ కూడా ఒక కోవకు చెందిన వాళ్ళు కాదు. కొంతమంది జనసేన సీట్లు ఆశిస్తున్న, జనసేనకి ఇవ్వాల్సిన వచ్చిన చోట ఉన్న వాళ్ళని బుజ్జగించి వేరే చోటకి ప్రయత్నించడం, కొంతమందికి నామినేటెడ్ పోస్టులు ఎమ్మెల్సీలు లేకపోతే మంత్రి పదవులు ఎమ్మెల్సీలు ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చే పరిస్థితి కల్పించడం, కొంతమందిని గంటా లాంటి వాళ్ళని వ్యూహాత్మకంగా రేపు పోటీ చేసే విధంగా చివరి లిస్టులో అవకాశం కల్పించడం, దేవినేని ఇట్లాంటి వారికి తర్వాత నామినేటెడ్ పోస్టులు ఇచ్చి ఆ పార్టీని నడిపించే విధంగా చర్యలు తీసుకోవడం, బుద్ధా వెంకన్న ఇట్లాగే ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళని పూర్తిగా కట్టడి చేసి వ్యతిరేకత రాకుండా, జన సైనికుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేదానికి వీళ్ళని ఆపినట్లు, ఇట్లా రకరకాలుగా వీళ్ళందరినీ సముదాయించడంలో ఈయన పరిణితి చెందాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆశించాడో వీళ్ళంతా వ్యతిరేకంగా ఉండి వీళ్ళు ఎగనెస్ట్ గా మళ్ళీ తన వైపుకి ఏమన్నా వస్తారేమో అని చెప్పి ఆశించి ఇందులో భంగపడ్డాడని చెప్పి మనం చెప్తాం. అంటే ఇప్పుడు ఈ 10 మంది నాయకులు అసంతృప్తితో ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అనుకోవాలా? మైనస్ అనుకోవాలా? ఎందుకంటే అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలంటే దృఢ నిశ్చయంతో ఉన్నారు అనేసని. వీళ్ళల్లో ఎవ్వరూ అసంతృప్తి లేరు. వీళ్ళంతా కూడా వీళ్ళకి కావాల్సిన వీళ్ళకి ఎటువంటి అవకాశం కావాలో ఆయన కల్పించాడు. జగన్మోహన్ రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు చిపురుపల్లిలో ఓడిపోతారు. విజయనగరం జిల్లా నుంచి ఆ కుటుంబం మొత్తం ఓడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళని ప్రతిపక్షాలకు ఆయుధాలు కాకుండా ఉండేదానికి వీళ్ళని ఇంకో చోట వైజాగ్ సెంటర్ కేంద్రంగా వీళ్ళని అకామిడేట్ చేశారు. లేకపోతే వీళ్ళు వెళ్ళి జనసేనలో జాయిన్ అయితే వైఎస్ఆర్సీపీకి పూర్తిగా నష్టం వచ్చే పరిస్థితి. ఎందుకంటే విజయనగరం జిల్లా స్వీప్ చేసే పరిస్థితి వీళ్ళు జనసేనలో. అట్లాంటి పరిస్థితి ఉన్న నాయకులు టీడీపీలో లేరు. విజయవాడ నుంచి పోటీ చేసిన నాని గారు తప్ప ఎవ్వరు వైకాపా వైపు చూసిన పరిస్థితి లేదు. నాని గారు మొదట ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచి, ప్రజారాజ్యం ఆయనకి ఎటువంటి విలువలు లేవు అనే దానికి ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచి సీటు తెచ్చుకొని గెలిచి టీడీపీలో జాయిన్ అయిన పరిస్థితి. టీడీపీ నుంచి ఆయన వస్తున్నారు. టీడీపీలో సీట్ లేదంటే వైకాపాకి, లేకపోతే అక్కడ కూడా సీట్ లేదంటే ఇంక ఏ పార్టీకైనా వెళ్లే పరిస్థితి. ఇట్లాంటి నాయకుడు కాకుండా ప్రజాదరణ ఉన్న నాయకుడు, ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన నాయకుడు అంటే ఎక్కువ సార్లు ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా గెలిచిన నాయకులు ఎవరు కూడా, ఇప్పుడు బాలశేవర్ లాంటి వారు ఉన్నారు. ఇంకా ఇట్లా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు, రామనారాయణ రెడ్డి గారు, ఇట్లాంటి ఒక లీడ్ చేసే కెపాసిటీ ఉన్న నాయకులు ఎవరు కూడా అటు నుంచి వైకాపా నుంచి టీడీపీకి జనసేన కూటమిలోకి వచ్చారే కానీ ఇక్కడి నుంచి అటు వెళ్ళిన పరిస్థితి ఎవరు లేదు. ఎందుకంటే ఎన్నికలను చాలా ఎక్స్పెన్సివ్ తో కూడుకున్న విషయం. ఇందులో అనవసరం ఓడిపోయి అంటే ఎవరి సర్వేలు వాళ్ళకు ఉన్నాయి. అట్లాగే జాతీయ సర్వేలు, రాష్ట్ర సర్వేలు, జగన్మోహన్ రెడ్డి గారి సర్వేలు, చంద్రబాబు నాయుడు గారి సర్వేలు, అన్ని సర్వేలు చూస్తా ఉన్నారు. వీళ్ళు డబ్బు కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితిలో ఉన్న ఈ నాయకులు ఊరికే ఓడిపోయే చోట ఖర్చు పెట్టడానికి ముందుకు రారు. ఈ విషయంలో మీరన్నట్టు ఎవరి ప్లాన్స్ వాళ్ళకున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన ప్లాన్స్ అనుకున్నాయి. ఈసారి ఖచ్చితంగా గెలవాలి. ఎందుకంటే అన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి సో అలానే ఉండాలి. అండ్ ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో సీనియర్ నాయకులు, సో ఎవరిని ఏ విధంగా సద్దుమణిగించాలి, కూల్ చేయాలి, మేనేజ్ చేయాలి, ఇలా ఎన్ని రకాలుగా అనేది చంద్రబాబు నాయుడు గారికి క్లియర్ కట్ గా ఉంది. ఎందుకంటే ఆయనకి చాలా అనుభవం ఉంది కాబట్టి మరి వీళ్ళందరినీ కూడా సద్దుమణిగించి సెట్ చేస్తారనేటువంటి ఉద్దేశంలోనే చాలా మంది ఉన్నారు.